వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం బాటమాడిగపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బడి తల్లిదండ్రుల సమావేశము డిసెంబర్ 7, 2024 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బాటమాడిగపల్లి లక్కిరెడ్డిపల్లె అన్నమయ్య జిల్లా. అడుగు తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి భవిష్యత్తు కోసం మీ సహకారం మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం జరిగినది. ఈ గవర్నమెంట్ ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి దగ్గర పశువులు ఇప్పించి కాలు మొక్కడం అనేది చాలా మంచి పరిణామం. మీరు చెప్పినట్లు సార్ ప్రతి ఒక్కరు టాయిలెట్ కట్టుకోవడం మంచిది, పరిశుభ్రంగా ఉంటారు. మీరు చెప్పినట్టు ఇంకా మా ఊర్లో మార్పు తీసుకొచ్చడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ పిల్లలు కూడా మా చిన్న సలహా, పిల్లలకు తెలుగు ఇంగ్లీషు, మనకు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతారు, కొంచెం తెలుగులో వీక్గా ఉంటారు. అది కొంచెం చూసుకొని మధ్యాహ్నం భోజన పథకంలో కొంచెం మెను ప్రకారం కూడా ఫాలో అయ్యి చేస్తే మంచిదని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన తల్లిదండ్రులకు, టీచర్లకు, చిన్నపిల్లలకు నమస్కారం. సార్ చెప్పినట్లో అన్ని చెప్పాను సార్ ఆల్రెడీ. నేను చెప్పేది కూడా అయ్యే. ప్రతిరోజు పిల్లలను శుభ్రంగా స్కూల్కి పంపాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, గురువులను గౌరవించండి. తల్లిదండ్రుల తర్వాత గురువులే. గురువు ఎట్లా చెప్తే మీరు భవిష్యత్తులో బాగుపడతారు. గురువును ఎప్పుడు గౌరవించేది నేర్చుకోండి. అందరికీ నమస్కారం. గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తాను. నేనైతే 100% ఈ గ్రామాన్ని విలేజ్ కావాలా, పిల్లలు ఏ వన్లో ఉండాలా, ఇప్పటికీ ఏ వన్లో ఉండాలి, ఎప్పటికీ ఏ వన్లో ఉండాలనే నా ఆలోచన. కానీ దానికి ఎవరి సహకారం కావాలా? ఊరందరి సహకారం కావాలా, పిల్లల సహకారం కావాలా, ఇక్కడ పనిచేసే సిబ్బంది సహకారం అన్నీ కావాలా. ఈరోజు కాంపౌండ్స్ ఇవన్నీ ఇలా ఉన్నాయంటే కారణం మనలో మార్పు లేకపోవడం వల్ల, మనం ఏది చేసుకోవడం వల్లే ఇవన్నీ ఇట్లా భ్రష్టు పట్టిపోతాయి. మన పిల్లలకు కూడా పోరాట మార్గాన్ని నేర్పించాలా. అమ్మో ఈ మాట నేను మాట్లాడితే మా అమ్మ ఏమంటుంది ఇంటికి పోతే అనే భయం వాళ్ళలో ఉండాలా. ఎప్పుడైతే మనం వదిలేస్తామో వినలేని మాటలు మాట్లాడతారు. దయచేసి అది తగ్గించేసి పిల్లలకు మంచి పద్ధతి నేర్పించి ఈ రోజు నుంచి శనివారం ఒక పిల్ల 15 మంది 16 మంది అని రాసుకోండి ఒక లిస్ట్ లో. ఈ శనివారం ఒక పిల్ల బిల్లో దీపం వెలిగిస్తుంది, ఇంకో శనివారం ఇంకో పిల్ల, ఇంకో శనివారం ఏమైందండి మన ఇంట్లో ఉండే ఆవులను కొంచెము వేసి ఒక అడ్డి పెట్టా. కడ్డీలు కూడా వదిలే మళ్ళా ఖర్చు అవుతాయి. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మీకు చెప్పకూడదు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా. కాకపోతే ఇది మంచి పథకమే ఈరోజు పెట్టింది. అయితే తల్లిదండ్రులు పాఠశాలకు రావడము, తల్లిదండ్రుల గురించి పిల్లలు తెలుసుకోవడం, పిల్లల గురించి తల్లిదండ్రులు ఎట్లా చదువుకుంటారు ఏమనేది కూడా తెలుసుకోవచ్చు. ఇంకొకటి మన సంస్కృతిలో భాగమైనటువంటి అమ్మకు వందనం. అమ్మను మీరు పెద్దోళ్ళు